హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఈరోజు చికెన్ 65తో దమ్ బిర్యానీలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ చికెన్ 65 బిర్యానీని రీసెంట్గా నేను బయట తిన్నాను. అప్పుడే అనిపించింది ఒకసారి ట్రై చేయాలని. ఇలా ట్రై చేశాను. నేను కూడా చేసి మీకు చూపిస్తాను. మీరు నేర్చుకొని క్విక్గా చేసేయండి. చికెన్ని ఈ సైజ్ పీసెస్గా కట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకొని వాటర్ మొత్తం డ్రై చేసుకొని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈరోజు చాలా తక్కువ ఆయిల్ యూస్ చేసి చేస్తున్నానండి. డీప్ ఫ్రైలు అవి లేవు. దానికోసం రుచికి సరిపడే అంత సాల్ట్, ఒక స్పూన్ వరకు సాల్ట్, కొంచెం పసుపు, దీంట్లోకి కొంచెం ధనియాల గుండ, ఒక పెద్ద స్పూన్తో కారం, కొంచెం గరం మసాలా పొడి, ఇది స్టోర్ బాట్ గరం మసాలాని యూజ్ చేస్తున్నానండి. కొంచెం పెప్పర్ పౌడర్ ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈసారి దీంట్లోకి ఒక స్పూన్ మైదా, ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకోండి. మరీ క్రిస్పీగా రావాలి అనుకున్న వారైతే ఒక పావు స్పూన్ వరకు బియ్యం పిండిని కూడా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోండి. పూర్తిగా కలుపుకున్న తర్వాత మాత్రమే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కలిపిన తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన కరివేపాకు, ఒక గుడ్ని కూడా వేసుకొని బాగా ఎగ్ మొత్తం అన్నిటికీ కోట్ అయ్యేలాగా కలుపుకోండి. ఎగ్ని ముందే వేసేసుకున్నారంటే మసాలాలు అవి ముక్కకి సరిగ్గా పట్టవండి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అన్నిటికీ ఎగ్ బాగా కోట్ అయ్యేలాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఈసారి ఒక డీప్ కడాయిని పెట్టుకోండి. ఈరోజు నేను ఇదే ప్యాన్లోని నేను దమ్ బిర్యానీని కూడా చేసేస్తానండి. సో ఒక 5 to 6 స్పూన్స్ ఉండేలాగా ఆయిల్ వేసుకొని మొత్తం ముక్కలన్నీ బాటమ్కి టచ్ అయ్యేలాగా పెట్టుకోండి, సరిపోతుంది. నార్మల్గా అయితే డీప్ ఫ్రైయే చేస్తారండి అందరూ. అంత ఎక్కువ ఆయిల్ని మళ్ళా వాడి రీయూజ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. సో నేను ఇలా తక్కువ ఆయిల్ యూజ్ చేశాను. బట్ టేస్ట్ అయితే సేమ్ అలానే వస్తుందండి. ఇలా ఒక 5 మినిట్స్ కదపకుండా వదిలేయండి మీడియం ఫ్లేమ్లో. 5 మినిట్స్ తర్వాత మాత్రమే ప్రతి ముక్కని చూసుకొని వేరే సైడ్కి టర్న్ చేసుకోండి. అలా స్లోగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా వేగి మంచి కలర్ వస్తాయండి. అలా కలర్ రాగానే వేరే ఒక దాంట్లోకి ఆయిల్ మొత్తం డ్రైన్ చేసుకొని కన్నాల గరిటతోని తీసుకొని ఒక పక్కన పెట్టుకోండి. చూసారు కదా, డీప్ ఫ్రై లేకపోయినా సేమ్ టెక్స్చర్, సేమ్ టేస్ట్ అండి. తప్పకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఈసారి సేమ్ ఆయిల్లోనే ఒక 3 వరకు పచ్చిమిరపకాయలను వేసుకుంటున్నానండి. చీలికలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచి ట్రాన్స్పరెంట్గా ఆల్మోస్ట్ క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మన ఛానల్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దమ్ బిర్యానీస్ ఆల్రెడీ పోస్ట్ చేశానండి. లింక్స్ కింద ఇస్తాను, ఒకసారి తప్పకుండా చూడండి. ఆనియన్స్ చక్కగా ఇలా వేగి ఆయిల్ రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే ఫైన్గా పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా దీంట్లో వేసుకొని ఇంకొకసారి వేగించేసుకోవాలి. ఈసారి దీంట్లోకి కొంచెం పెప్పర్ పౌడర్, ధనియాలు జీలకర్ర పొడి, ఒక స్పూన్ వరకు కారం, కొంచెం చికెన్ మసాలా, ఒక పావు స్పూన్ వరకు పసుపు, ఒక స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ ఆయిల్లోని బాగా ఫ్రై అయ్యేలాగా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఒక పావు కప్పు వరకు పెరుగును కూడా దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పెరుగులోంచి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోండి. ఈసారి దీంట్లోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ ఈసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకుంటున్నట్టుగా కలుపుకోండి. ఇలా ఈ గ్రేవీలోని చికెన్ని మిక్స్ చేయడం వల్ల చికెన్కి మసాలాలన్నీ పర్ఫెక్ట్గా పడతాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి చికెన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవ్వదు. సో మనం పర్ఫెక్ట్గా పెరుగు వేసుకుని ఇలాగే చేసుకోవాలి. దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు టమాటో కచప్ని యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకొని చక్కగా బాటమ్ లేయర్కి లెవెల్ చేసుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి.
ఈసారి దమ్ బిర్యానీ కోసమని వాటర్ పెట్టుకొని దాంట్లోని స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ వరకు షాహీ జీరాని కూడా యాడ్ చేసుకోండి. రుచికి సరిపడే అంత సాల్ట్, వాటర్ సాల్టీగా ఉంటేనే మన బిర్యానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈసారి దీంట్లోకి బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీరని, ఒక చెక్క నిమ్మకాయని కూడా పిండి వాటర్ బాయిలింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు మాత్రమే గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లో వేసుకొని 80% వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, రైస్ గ్రైన్ సైజ్ పెద్దగా అయ్యి ఒక 80% అయిన తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకొని రైస్ని మాత్రమే సపరేట్ చేసేసుకోండి. చూసారు కదా ఎలా చేస్తున్నాను. ఇలా సపరేట్ చేసుకొని పక్క స్టవ్ పైన ఆల్రెడీ మనము చికెన్ని రెడీ చేసుకున్నాం కదండి, దానిపైన ఒక లేయరింగ్ చేసుకుందాం. ఎప్పుడైనా దమ్ బిర్యానీ లేయరింగ్ చేసుకున్నప్పుడు స్టవ్ని కట్టేసి మాత్రమే చేసుకోవాలి. ఇలా మొత్తం బాటమ్ లేయర్కి టచ్ అయ్యేలాగా పెట్టుకొని కొంచెం కొత్తిమీర, వేగించుకున్న జీడిపప్పుని నెయ్యిలో వేగించుకొని రెడీ చేసి పెట్టుకున్నానండి. ఒక 2 స్పూన్స్ ఆఫ్ జీడిపప్పుని 2 స్పూన్స్ నెయ్యిలోని ఈసారి రైస్ని ఒక్కొక్క లేయర్ కింద వేసేసుకోండి. ఇలా వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఫస్ట్ బ్యాచ్లో తీసింది ఒక 70% అని, మళ్ళీ ఇంకొకసారి 1 మినిట్ ఆగి తీసారంటే 80% అని, అలా ఈ రైస్ని మొత్తం అంతా దీనిపైన పెట్టుకుని ఇలా లెవెల్ చేసేసుకోండి. ఇలా చేసుకుని రైస్ చూసారు కదా ఎలా ఉడికిందో. ఈసారి దీనిలోకి లెఫ్ట్ ఓవర్ మొత్తం అన్ని కాజుని వేసుకోండి. నాకు కాజు వేసుకుంటే చాలా ఇష్టం, అందుకే ఎక్కువ వేసేసాను. మీకు నచ్చినట్టుగా మీరు వేసుకోవచ్చు. దీనిపైకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం ఇంట్లో చేసుకున్న గరం మసాలా, ఆ లింక్ని కూడా కిందిస్తాను చూడండి. ఈసారి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని అన్ని ఎడ్జెస్లోని వేసుకుని మూత టైట్గా పెట్టుకొని 15 to 20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే స్టవ్ పైన దమ్ చేసుకోండి. స్టవ్ కట్టేసిన తర్వాత కూడా 20 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. రైస్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ప్లఫీగా వచ్చిందో. ఈసారి ముక్క కూడా చూపిస్తానండి. పర్ఫెక్ట్గా వేగి ఎంత బాగా వస్తుందంటే నోట్లో పెడితే అలా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇలా చక్కగా ఒక బాయిల్డ్ ఎగ్తోని, చిల్డ్ రైతాతోని, నిమ్మకాయతో సర్వ్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ముక్కలు మనము ఎన్ని తింటామో తెలీదు, అంత సాఫ్ట్ అండ్ జ్యూసీగా వచ్చాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.